రీసెంట్గా జరిగిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో నేనైతే ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 3ని అయితే పర్చేస్ చేశాను. నార్మల్‌గా దీని కాస్ట్ 47,000 కదా! నాకైతే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం ద్వారా రూ. 40,000 వచ్చింది. దీంతో పాటు నాకైతే వన్‌ప్లస్ పెన్ కూడా వచ్చిందనమాట ఫ్రీగా. దానికైతే ఎటువంటి కాస్ట్ అయితే ఛార్జ్ చేయలేదు. బాక్స్ మనకి నార్మల్ వన్‌ప్లస్ ఫోన్స్ బాక్సెస్ ఎలా ఉంటాయో సేమ్ అలా ఉందనమాట బాక్స్ ఫీల్ కూడా. బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ ప్యాడ్ 3 గురించి అయితే డీటెయిల్స్ పెట్టా చూడండి. ఈ ప్యాడ్ వచ్చేసి మనకి 12GB 256GB వేరియంట్ అనమాట. దీంట్లో ఉండే ప్రాసెసర్ వచ్చేసి మనకి 8 ఎలైట్ ప్రాసెసర్. నేను అన్బాక్సింగ్ చేయగానే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చూసారు ఇక్కడ మీకు డస్ట్ లాగా సంథింగ్ మరకల్లాగా అనిపించింది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు కూడా ఉంది. మరి బాక్స్లో అలా చాలా రోజులు ఉండటం వల్ల అలా ఏర్పడిందా ఏంటని అయితే కన్ఫ్యూజన్గా ఉన్నాను. మనకైతే బాక్స్లో మాన్యువల్ గైడ్తో పాటు 80 వాట్ ఫాస్ట్ ఛార్జరు అండ్ నార్మల్ USB టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఈ ట్యాబ్లో మనకి 12,500 సంథింగ్ బ్యాటరీ అయితే కెపాసిటీ ఇచ్చారు. ఫస్ట్ నేను ఐప్యాడ్ మినీ తీసుకుందాం అనుకున్నాను. బట్ దాని బదులు ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను ఎక్కువ మూవీస్ చూస్తాను. కొన్ని టొరెంట్స్లో కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తాయి. సో ఐప్యాడ్లో కుదరదు కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా సేమ్ ఈక్వల్ ప్రాసెసర్ ఐప్యాడ్ మినీతో పోలిస్తే. అండ్ దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది గేమింగ్కి.